హాయ్ అండి అందరికీ, నేను మీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలావారి వంటిల్లు. పిల్లలకి ఎప్పుడైనా మనం హెల్తీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు, లేదా ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా ఇలా ఇంట్లో ఉన్న కొంచెం వెజిటేబుల్స్తో సింపుల్గా కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేసేయొచ్చండి. దీనికోసం మనం సెపరేట్గా గ్రేవీ ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా రైతాతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1.5 గ్లాస్ వరకు రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకోలేదండి, ఇంట్లో వాడే రైస్నే తీసుకున్నాను. ఈ రైస్ ఒక 3 to 4 మెంబర్స్ వరకు సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని వడకట్టేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టని యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి ముక్కల్ని, ఒక చిన్న కప్పు అల్లం ముక్కల్ని, పొట్టు తీయని ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టి వీలైనంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి 4 దాల్చిన చెక్క ముక్కల్ని, 4 ఇలాచీల్ని, 4 లవంగా మొగ్గల్ని, 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకొని వీటిని లైట్గా ఫ్రై అవనివ్వాలి. ఇవిలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక చిన్న కప్పు జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని ఇలా నిదానంగా కదుపుతూ 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని, కొంచెం కరివేపాకు రెబ్బల్ని, ఒక చిన్న కప్పు గ్రీన్ పీస్ని, ఒక పావు కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని, ఒక చిన్న కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని, ఒక చిన్న కప్పు బీన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి త్వరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 10 to 15 మినిట్స్ పాటు వెజిటేబుల్స్ని కుక్ అవనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, వెజిటేబుల్స్ అనేవి 50% వరకు కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో కొత్తిమీర ప్యూర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలిసేటట్టు కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపై మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను తీసుకున్న 1.5 గ్లాస్ రైస్కి అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ని మెజర్ చేసి తీసుకుంటారో అదే గ్లాస్తో 2 వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపై మూత పెట్టి ఈ వాటర్ని పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత దీనిలోకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపై మూత పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా రైస్ అనేది 90% కుక్ అయిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు కానీ రైనీ సీజన్లో కానీ ఇలా వేడివేడిగా కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కోలావారి వంటిల్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.